నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొకసారి టీడీపీ బ్యాచ్ అంతా తెలంగాణ అస్తిత్వం గురించి, అదే తెలంగాణ ఏర్పాటు గురించి, తెలంగాణ డిక్షనరీలో లేదని చెప్పేసి ఓ సన్నాసి కూసిన కూతలు. ఇదే టీడీపీ వాళ్ళకి పలుమార్లు వార్నింగ్లు ఇచ్చిన, వార్నింగ్లతో పాటు సలహా కూడా ఇచ్చిన. మన తెలంగాణలో ఉంటూ ఆ పచ్చపాటికి వంతెనలు వాడే కొందరు గాడిదలు తెలంగాణ రాష్ట్రంలో తగలబడి ఉన్నారు. అందులోనూ తెలంగాణ రాష్ట్రంలో ఓ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు ఒక మనిషి. ఆ మనిషి నిన్న ఈ యొక్క ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ విషయంలో నిన్న తెలంగాణకు వచ్చిర్రట. ఈ టీడీపీ బ్యాచ్ అంతా తెలంగాణకు వచ్చిర్రు. మీకేమవసరం అబ్బా తెలంగాణకు రావడానికి? సిగ్గుశరం అనిపించట్లేదా? ఆనాడే కదా కట్టుబట్టలతో మిమ్మల్ని తన్ని తరిమినా కూడా పొలిమేర దాకా పరిగెత్తి మళ్ళీ కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్ళిపోగానే తిరిగి రావాల్సిన అవసరం వచ్చింది. అంటే తెలంగాణ మీద కూడా రాజకీయ పట్టుని సంపాదిస్తామనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లు కాదు చెప్పులు పడతారు. చంద్రబాబు నాయుడు గురించి తెలియని మనిషి లేడు ఇక్కడ తెలంగాణలో. అదే టీడీపీ పార్టీ జెండా ఎగిరితే తగలబెట్టుడు తప్ప వేరే ముచ్చట ఉండదు, వేరే ముచ్చటే ఉండదు. అందులోనూ తెలంగాణ పేరు అనేది డిక్షనరీలో లేదంటాడు. అరే సన్నాసి, జియోగ్రఫీలో అయితే ఉన్నది కదా, డిక్షనరీ లేకపోవచ్చు. జియోగ్రఫీలో ఉంది, ఇండియా మ్యాప్లో ఉంది, వరల్డ్ మ్యాప్లో ఉంది. సన్నాసి గూగుల్లో కొడితే గూగుల్ ఉంది, చాట్ జీపీటీలో ఉంది. నీ టీడీపీ ఆడుంది రా భయ్. మీ ముఖాలకు ఒక అమరావతి ఒక రాజధాని నిర్మించుకోవాలని మీరు తెలంగాణ గురించి మాట్లాడతారు, తెలంగాణ గురించి మీరు మాట్లాడతారు. అందులోని బక్కరి నరసింహులు అట. ఈ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నాడట. ఎట్లా అంటే బొక్కలు చూర చూర చేస్తారు, చీరి చింతాకు కడతారు. నీకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి ఏతుల మాటలు మాట్లాడి ఇట్లాంటి పిచ్చి కూతలు కూసి తలను తిన్న రోజులు సరిపోలేదా? ఇంకా ఫ్రెష్గా తన్నులు ఏమైనా కావాలా అని ఈరోజు నా తెలంగాణ అడుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్తావు బక్కరి నరసింహులు? మీకు ఎంత ఇదంటే ఇటు కొన్ని పచ్చ మీడియాలు కూడా తెలంగాణ మీద ఇష్టం వచ్చి రాతలు రాసుడు. అందు నుంచి గాడిదలు తెలంగాణలో ఉంటూ తెలంగాణ గురించి అగెనెస్ట్గా మాట్లాడేవాళ్ళు వీళ్ళు. డిపాజిట్ దక్కుతుందా మీకు తెలంగాణలో? డిపాజిట్ అట్లీస్ట్ మీ ఏపీలోనే మీకే డిపాజిట్లు దొక్కవు. టీడీపీ అటు జనసేన పార్టీ మీకు రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు గల్లంత అయితే అక్కడే. ఇంకా మీరు తెలంగాణ మీద ఆశలు పెట్టుకుంటున్నారు. రాబోయే 2028 సంవత్సరంలో తెలంగాణలో ఒక ఉద్యమం జరగబోతుంది. ఆ పార్టీ ప్రచారాల్లో అందరు సునామీలో కొట్టుకుపోతారు. ఆ తీరు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసుకుంది. అందులోని ఈ గాడిద మాటలు ఒకసారి విందాం. ఇక ఈయన చెప్తాడు ఇంకా ఈయనకు తెలంగాణ మీద ఆశ రావాలి. ఈయన వల్ల తెలంగాణ ఏమైనా అభివృద్ధి అయిందా? తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చచ్చిర్రు ఈయన వల్ల. ఇదే చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగమే చనిపోయారు. అట్లాంటిది ఇప్పుడు వచ్చి మళ్ళీ తెలంగాణ మీద ఆశలు చిగురుస్తున్నాయట మనిషికి. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్ర అని కానీ ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ముదారు వీన్ని తెలంగాణ నుంచి తన్ని ధర్మాలే. ఈ బక్కే నరసింహన్ అనే వ్యక్తిని తెలంగాణ నుంచి తన్ని ధర్మాలే. ఏం మాట్లాడుతుండు? ఏమైనా మాట్లాడినది మాట్లాడుతా అంటే ఇట్లాంటి వాడు మళ్ళీ తెలంగాణ మీద ఇట్లా సెటైల్ వేసుకుంటూ తెలంగాణలో ఉంటాడు. చెప్తా ఏంటంటే బక్క నరసింహులు నీకేం తెలుసు? నీ టీడీపీ పార్టీ వచ్చి ఏం బీకింది? మీ టీడీపీ పార్టీ వచ్చి ఏం చేసింది అంటే నువ్వేమైనా చెప్పగలవా? ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతారు. చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు తెలంగాణ సర్వనాశనం అయింది తప్ప బాగుపడలేదని చెప్తారు. కేసీఆర్ ప్రాంతీయవాదం తెచ్చిండా? మరి తేకపోయింటే తెలంగాణ ప్రజలు సచ్చేటోళ్ళు కదా. మీరే కదా పందులు లెక్క రాబందులు లెక్క తింటా ఉన్నారు. అంటే మీ కడుపులు నిండితే సరిపోతుంది, ప్రజల కడుపులు నిండాల్సిన అవసరం లేదు. నీ నారా లోకేష్కి ఇంగ్లీష్ వచ్చా? ఒక వేరే దేశంలో మధ్యవర్తి ఒక మీడియేటర్ లేకుండా ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ లేకుండా మీ లోకేష్ ఫారెన్కి వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చి ఆయనకంత ఉందా? ఆ స్టేజ్ ఆయనకు లేదు. చంద్రబాబు నాయుడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఏమనంటే కలెక్టర్లను బెదిరించుడు, అధికారులను బెదిరించుడు తప్ప దాని మించి ఆయనకి ఏం రాదు. తాటి ముంజలు తినుడు, ఇట్లాంటి రోడ్ల పంట తిరుగుడు, అట్లాంటి సోషల్ మీడియాలో కొన్ని కటౌట్లు కొట్టుడు తప్ప ఏమైనా ఉందా? ఏది కూడా లేదు కదా. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి
తెలంగాణ గడ్డ మీద కూర్చొని బక్క నరసింహులు ఇష్టం వచ్చిన మాట్లాడి తెలంగాణ ఊకుంటారా? బిడ్డ ఆనాడు చెప్పులతో తరిమిర్రు, ఈనాడు గుడ్డలు తెచ్చేదాకా కొడతారు, గుడ్డలు ఊడేదాకా కొడతారు. ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు మురుగుతాం, ఏదో నడుస్తుంది, కేసీఆర్ లేడు కదా, రేవంత్ రెడ్డి ఈరోజు మన రాజ్యం ఇది తెలంగాణ, మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుందామంటే ఈడ పనికిరాదు, మీ లెక్కలీడ పనికిరాదు. మీరు ఏదైతే రేవంత్ రెడ్డిని అడ్డుపట్టుకొని బనకచెర్ల కోసం గోదావరి నీళ్లలో సగం నీళ్లు కొట్టుకుపోతున్నారో, శ్రీశైలం నుంచి ఏ విధంగా నీళ్లు కొట్టుకుపోతున్నారో, కృష్ణా జలం నుంచి ఏ విధంగా నీళ్లు కొట్టుకుపోతున్నారో అంతా గమనిస్తున్నాం, ప్రతిదీ గమనిస్తున్నాం. బిడ్డ ఏదో ఒక రోజు కొట్టే దెబ్బ గ్రాండ్గా వస్తుంది. ఇది అంటాడు తెలంగాణ డిక్షనరీ లేదట, డిక్షనరీ లేకనే కొన్ని సంవత్సరాలు అయితే అందరా సన్నాసి. డిక్షనరీ లేకుండా పోయింది ఫోన్లో వచ్చినప్పటి నుంచి. ఈరోజు జియోగ్రఫీలో తెలంగాణ ఉంది, ఈరోజు ఏ మ్యాప్లు చేసుకున్న తెలంగాణ ఉంది. ఆడదాకెందుకు ఏ ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీ ఇనాగ్రేషన్ మొదలైన కేటీఆర్ గారిని పిలుస్తారు, ఇండియా ఫ్రమ్ తెలంగాణ అనుకుంటూ పిలుస్తారు. మరి మీ నాన్న లోకేష్ గారిని, మీ నాన్న చంద్రబాబుని పక్క రాష్ట్రంలో పిలవరు కదా, మీ రాష్ట్రంలో మీరే పిలవరు కదా. ఆడదాకెందుకు పోతారు మీరు? మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి మధ్య నీటి వాటర్ల లెక్కలు లొల్లులు జరుగుతూ ఉంటే 17 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు లొల్లి పెట్టుకోవడం తప్ప దేనికి పనికిరాలి కదా. ఒక్క సిట్టింగ్ తోటే, ఒకే ఒక్క మీటింగ్ తోటే కేసీఆర్ నీళ్ళని ఎట్లా తెచ్చిండు అక్కడే అర్థం చేసుకోవాలి. బక్క నరసింహులు ఎవరికి చేత అవుతుంది, ఎవరికి చేత కాదు, ఎవడు మొగోడు, ఎవడు మొగోడి లక్షణం లెక్క పని చేసుకొని వచ్చిండు అనేది ఇక్కడనే అర్థం కావాలి. నీకేదో ఇక్కడ 10 రకాలే చీరి చింతగడ్డి లగ్గం పోలు చేస్తారు. నీకేమనుకుంటున్నావో ఈడేదో కిరికిరి పంచాయతీ పెడదాం, ఏదో నాటకాలు చేద్దామంటే వీపులు విమానం మూతలు మోగుతాయి, వీపులు విమానం మూతలు మోగుతాయి. ఆనాడే చెప్పిర్రు తెలంగాణ గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించమని. ఇక్కడ మీ ఆంధ్ర లెక్క ఉండదు ఇక్కడ వ్యవహారం. ఇక్కడ ఏదైనా ఉంటే తెలంగాణ పౌరుషం, తెలంగాణ ఆత్మ గౌరవాల మీదనే బ్రతుకుతారు. చాలా వరకు మీరు ఇట్లాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఎస్ ప్రాంతీయవాదం బరాబర్ చేస్తాం, ఇది మా తెలంగాణ, అది మీ ఆంధ్ర అనేది ఆ రోజు బరాబర్ చెప్పినాం. ఈరోజు మీ ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ దోచుకొని పందులు లెక్క తిన్నారు కాబట్టి బాగా చెప్తగా ఆనాడు చెప్పాం. ప్రాంతీయవాదం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ ఏర్పడింది. ఏ తెలంగాణ అయితే ఏర్పడదు, తెలంగాణలో కరెంటు రాదని చెప్పి తీగల మీద బట్టలు ఆరేసుకోండి అని చెప్పి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను తెలంగాణ సాధించని ఎందరో మహానుభావులు పోయిర్రు, వాళ్ళే వచ్చి సమాధి అయ్యారు తప్ప ఏ ఒక్కరు కూడా తెలంగాణ ఆపలే. ఈరోజు అట్లా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర పరికెప్ట ఇన్కమ్, ఈ ఇన్కమ్ చూసుకుంటే తెలంగాణ టాప్లో ఉంది. ఈరోజు కేంద్ర బడ్జెట్ తోటి మీరేదో సాధిస్తూ ఉండరు కావచ్చు. ఏ బడ్జెట్ తోటి సంబంధం లేకుండా ఎవరి యొక్క ఊహాగానాలకు అందకుండా కేసీఆర్ చేసిన వినూత్నమైన పనికి ఈరోజు ప్రపంచ దేశాల సలాం చేస్తుంది. మీ బతుకులకు రైతు బంధు అంటే ఏంటో తెలుసా? రైతు బంధు అంటే తెలుసా? గురుకులాలు అంటే తెలుసా మీకు? మీ చంద్రబాబు నాయుడు గారికి పేద పిల్లలు చదువుకోవడం అంటేనే ఇష్టం ఉండదు. ఎక్కడ చదువుకుంటే మనల్ని ప్రశ్నిస్తారన్న ఆలోచనతోటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి బాగోతాలు ఎవరికి తెలియదు. మొత్తం నేను ఒకటే చెప్తున్నా, ఈ ఆంధ్ర బ్యాచ్లకు అందరం ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, లేకుంటే ఐటీ మంత్రులే కానీ, లేకుంటే కొందరు ఉన్న చెంచాగాళ్ళే కానీ, లేకుంటే టీడీపీ కార్యకర్తలే కానీ, ఎవడైనా సరే మీరు హద్దులు దాటి, లైన్ దాటి, రాష్ట్రాలు దాటి విచ్చలవిడిగా మాట్లాడతాం, కేసీఆర్ మీద మాట్లాడతాం, తెలంగాణ మీద మాట్లాడతామని మీరు నోరు జారితే మాత్రం మీ శంపల నుంచి చేయి జారుతుంది, వీపురం నుంచి కాలు జారుతుంది, వీపు పై భాగాన చెప్పులు జారుతాయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇది మా తెలంగాణ, మేం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. దమ్ముంటే నీ ఆంధ్రాలో చూపుకోరా భయ్, ఆంధ్ర నడిపించుకొని ఇవ్వారం. తెలంగాణలో నీ పప్పులు ఉడకవు, అందులో నువ్వు తెలంగాణలో ఉంటూ ఇన్ని డ్రామాలు చేస్తున్నావు అంటే మొదలు నిన్ను తన్ని ధర్మాల. నీలాంటోడు ఉండడం వల్ల తెలంగాణ ఆగంపాలు తప్ప ఏడ బాగుపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. మీరు ఏదో అనుకుంటారు కానీ ఇక రోజు నుంచి టీడీపీ వెనకాల పడడు ఖాయం. టీడీపీ యొక్క అవినీతి అక్రమాలు బయటపెట్టే దాంట్లో బరాబర్గా పనిచేస్తాం. ఎన్ని రోజులుగా మా ఇంటెలిజెన్స్ ఏందో మేము తెలంగాణ మీద చూపెట్టాం, ఇప్పుడు ఆంధ్ర మీద కూడా చూపెడతాం. మీ లెక్కలెన్ని, ఆ లెక్కలో మీరు పడుతున్న బొక్కలెన్ని అన్ని బాధ్యతగా బయటికి దిద్దాం. మీరు చర్చకు వస్తారా, మనమే చర్చకు దిగాలా అనే దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. మీరు ఈ వ్యవహారాలు ఏవైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మీరు ఈ తెలంగాణ మీద విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారో ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు. అది నారా చంద్రబాబు అయితేంది, నారా లోకేష్ అయితేంది. ఎవరికి మీరు మంత్రులు, ఎవరికి మీరు ఎమ్మెల్యేలు, మీ పప్పులు మా తెలంగాణ మీద ఉడకవు. ఎక్కువ నకరాలు చేస్తే మాత్రం బిడ్డలు తెలంగాణలో ఉండవు. బక్కని నరసింహులు జర జాగ్రత్తలు, తెలంగాణలోనే ఉండవు. ఇట్లాంటి తెలంగాణ మీద ఎందరో మంది
కారు కూతలు కూర్చున్న వాళ్ళ చరిత్ర ఎక్కడ ముగిశాయో ఏ చీకట్లో కలిసిపోయినా ఒక్కసారి చరిత్ర తిప్పినోడు. ఇట్లాంటి పనికిరాని వ్యవహారాలు ఈయన తేకు, పనికిరాని మాటలు ఇక్కడ మాట్లాడకు. ఇలా తెలంగాణ సమస్యలే ఉంటాయి తప్ప వేరే ముచ్చట ఉండదు. అట్లాంటిది నీ రాష్ట్రం నీకు రాజధాని నిర్మించుకోలేని సన్నాసులు మీరు ఈరోజు తెలంగాణ గడ్డ మీద కూర్చొని తెలంగాణ గురించి మాట్లాడతారు. ఎంత ధైర్యం, ఎంత ఉన్మాదం, ఎంత ఉక్రోషం ఇది. అందుకనే నేనేమంటున్నాం ఇట్లా అంటే, ఇట్లాంటి వాళ్ళు నేనేమంటున్నా, ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సమానం. పాకిస్తాన్ టెర్రరిస్టు సమానం ఇట్లాంటి వాడు. మన రాష్ట్రంలో ఉంటూ మన రాష్ట్రం మీదనే విషం జమ్మేటోడు వీడు. ఉగ్రవాది కన్నా 100 ఉగ్రవాదులు సమానం వీడు. ఈ బక్క నరసింహులు. నీకు చంద్రబాబు నాయుడు ఏమైనా జోక్కు అనిపిస్తే జోక్కు పక్కకి వెళ్ళి, అంతేగాని తెలంగాణ మీద ఏదో మాట్లాడి చంద్రబాబు నాయుడు దగ్గర మంచి పేరు తీసుకొద్దామని వ్యవహారాలు చేస్తే మాత్రం తాట తీస్తారు, చింతాకు కడతారు. జర జాగ్రత్త. ఇట్లాంటి బద్మాష్ వ్యవహారాలు చేస్తే ఎవరిని విడిచే ప్రసక్తే ఉండదు. ఈరోజు కేసీఆర్ సైలెంట్ ఉన్నాడు కావచ్చు, ఆయన ఆధ్వర్యంలో నాయకత్వం సైలెంట్గా ఉంది కావచ్చు. ఆయన తలుచుకుంటే మాత్రం బిడ్డ మీ ఆంధ్రాలోకి వచ్చి మరి ఉద్యమాలు జరుగుతాయి. మీరు ఏదో అనుకుంటారు. కానీ దయచేసి నేను చెప్పేది ఒకటే, ఈ టీడీపీ బ్యాచ్ వాళ్ళు మొదలు మీరు రాజధాని కట్టుకోండి, మీ బతుకులు మీరు చక్కగా చూసుకోండి. పొలిమేర దాటి రాకండి. పులుసు కార్పించేస్తాం. ముందే చెప్తున్నాం, పులుసు కార్పించేస్తాం.